నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రమైనటువంటి ఈ నాగార్జున సాగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాగార్జున సాగర్ని నందికొండ మున్సిపాలిటీగా గత ప్రభుత్వం చేశారు. తదనంతరం జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెసు 3 స్థానాలను కైవసం చేసుకుంది. జరిగిన 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక స్థానాలను గెలుచుకున్న సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ ప్రభుత్వం చోటు చేసుకుంది. తర్వాత జరిగిన కొన్ని ఆధిపత్య పోరులో భాగంగా ఇక్కడ అవిశ్వాసానికి తెరలేపారు. ఆ తర్వాత జరిగినటువంటి కలెక్టర్ గారికి 3 సార్లు అవిశ్వాస నోటీసులు అందించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ముచ్చటగా 3వసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే అసలు ఏం జరుగుతూ ఉన్నది నందికొండ మున్సిపాలిటీలో, దీని మీద ఏం చేయబోతున్నారనే దాని మీద వారి మాటల్లోనే విందాం. మన 9వ వార్డు కౌన్సిలర్ ఈల రామకృష్ణ గారితో ఉన్నాము. మీరు అవిశ్వాసం ఇది పెట్టడం 3వసారి, ఇప్పుడన్నా అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మాకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఈ 15వ తారీఖు మీటింగ్ అటెండ్ కమ్మని. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా దించేది. అందులో భాగంగా ఈ 4 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందనిది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, జయన్న ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. ఫండ్స్ కూడా రిలీజ్ చేసిమని చెప్పినాం. అదే పని మీద ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఈ వారం 10 రోజుల్లో కూడా అది ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొస్తారు, డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. ప్రధానంగా మీరు అవిశ్వాసం పెట్టడానికి గల కారణాలు అన్నాలంటే ఇప్పుడు ఆ రోజు భగత్ ఎమ్మెల్యే ఉండే ఒక ఏలుముద్ర కానీ చైర్మన్ చేసి వాళ్ళ కోడల్ని వైస్ చైర్మన్ చేసారు. అసలు వాళ్ళకి ఏ అర్హత లేదు. వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలతో మున్సిపాలిటీ అంతా ఆగం చేశారు. వాళ్ళని ఖచ్చితంగా దించుతున్నాం. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ గత సంవత్సరం నుండి వర్గపోరుతో అవిశ్వాసం తెరలేపారు. దాంతోపాటుగా ఫస్టు 2వసారి అవిశ్వాసం ప్రవేశపెడతారనే క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు కలిసి కోర్టును ఆశ్రయించారు. దాని మీద స్టే విధించడంతో అప్పుడు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది. ఇప్పుడు మళ్ళా రేపు 15వ తారీఖు 3వసారి అవిశ్వాసం కోరుతూ కలెక్టర్ గారికి ఆశ్రయించడంతో రేపు 15వ తారీఖు దీన్ని అవిశ్వాసం ప్రవేశపెడతామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఏ విధంగా అవిశ్వాసం జరుగుతుందా జరగదా అనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. నందికొండ మున్సిపాలిటీలో అవిశ్వాసంపై గత సంవత్సరం క్రితం మేము కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం వల్ల హైకోర్టు స్టే ఇచ్చి నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మీరు 3వసారి కలెక్టర్ గారికి నోటీసులు అందజేశారు. మరి 3 సార్లు మీరు కలెక్టర్ గారిని కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకు మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. మొదటిసారి ఏమో ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల హైకోర్టు స్టే ఇచ్చిందండి. 2వసారి ప్రొసీజర్ అనేది సరైన ప్రొసీజర్ చేయలే. అంటే కలెక్టర్ చేయవలసిన నోటీస్ కాపీ ఆర్డీఓ దారి ఇవ్వడం జరిగింది. అప్పటి కలెక్టర్ కర్నర్ గారు 1-2 రోజులు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా హడావుడిలో ఆర్డీఓ గారికి ఒప్పచెప్పారు. ఆర్డీఓ ఇచ్చిన కారణంగానే వాళ్ళకి స్టే వచ్చింది, వేరే తప్పిదం ఏం జరగలేదు. ఇప్పుడున్న కలెక్టర్ మేడం హరిచందన గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు. నల్గొండలో ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి అవిశ్వాసం పెట్టారు, మన నందికొండ మున్సిపాలిటీలో కూడా అదే ప్రాసెస్ ప్రకారం మాకు నోటీసులు ఇచ్చారు. 15వ తారీఖు ఉదయం 11:30 తప్పకుండా అవిశ్వాసంలో నెగ్గుతాం. ఎందుకంటే అవిశ్వాసం పెట్టడానికి కారణం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లను కలుపుకోకపోవడం, అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడం, నందికొండ మున్సిపాలిటీకి నిధులు తీసుకురావడంలో
జాప్యం ఏర్పడడం, వీళ్ళు నాగన్ సాగర్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళిక లేకపోవడం వల్లనే మేము ఈ అవిశ్వాసం పెట్టినాం. అవిశ్వాసం తర్వాత కొత్త చైర్మన్, కొత్త వైస్ చైర్మన్ వచ్చినాక స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరిని కలుపుకొని నిధులు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలకు గాను 4 సంవత్సరాల కాలం పూర్తి కావస్తా ఉన్నది. ఈ 1 సంవత్సరంలోనే మరి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయండి. పనిచేయడానికి 10 సంవత్సరాల కాలం అవసరం లేదు, సంవత్సర కాలం చాలు. ఇక్కడ ప్రభుత్వంతో కానీ స్థానిక ఎమ్మెల్యేతో కానీ చర్చిస్తాం, మాకు కావాల్సిన నిధులు తీసుకొస్తాం. అవసరం వస్తే మున్సిపాలిటీ శాఖ మంత్రి గారిని కలుస్తాం, జిల్లా మంత్రిని కలుస్తాం, మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడతాం. ఇంకా అభివృద్ధి ఏ విధంగా చేస్తాం ఈ సంవత్సర కాలంలో చేసి చూపిస్తాం. ప్రజలందరినీ కలుపుకొని మున్సిపాలిటీ ఉన్న కౌన్సిలర్లు, చైర్మన్ ఒక కుటుంబ సభ్యులాగా ఉండి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. 7వ వార్డు కౌన్సిలర్ నిమ్మల ఇందిరా దగ్గర ఉన్నాము. మేడం, మీరు గత 5 సంవత్సరాల నుండి నందికొండ మున్సిపాలిటీ ఏర్పడ్డది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నందికొండ మున్సిపాలిటీ చేసిన తర్వాత 9 మంది టీఆర్ఎస్ నుంచి గెలిచారు. దాని తర్వాత కాంగ్రెస్ నుంచి 3 గెలిచారు. అందులో ఒకరు చనిపోవడం జరిగింది. మొత్తం 11 మంది ఉన్నారు. మీరు 11 మంది చైర్మన్, వైస్ చైర్మన్ మినహా మిగతా 9 మంది ఏకతాటిపై ఉండి అవిశ్వాసం కోరుతా ఉన్నారు. అది దీనికి గల ప్రధాన కారణాలు మీ ఇవ్వగలరు? ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఈరోజు ఒక 12 మంది నాయకులు నాగార్జున సాగర్లో ఎన్నిక కాబడి నాయకత్వం వహించటం అంటే నందికొండ మున్సిపాలిటీ వల్లనే. అందులో ఒక 40-50 మందికి ఇక్కడ జీవనోపాధి కూడా దొరికింది. మున్సిపాలిటీ చేయటం మన అదృష్టం. అందులో మనకి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నందికొండ మున్సిపాలిటీకి వచ్చిన నిధులు కానీ దానికి సంబంధించిన ప్రొసీజర్ కానీ ఎవరికి చెప్పకుండా వితౌట్ ఇన్ఫర్మేషను అన్ని డిసిషన్స్ ఎక్కడో కూర్చొని తీసుకొని ఆఫీస్లో మీటింగ్స్ పెట్టకుండా, ఆఫీస్లో తీర్మానాలు చేయకుండా బయట చేయటం, ఎవరో మంది చెప్తే మేము వినటం, ఇట్లా అయిందట కదా అట్లా అయిందట కదా అంటే కౌన్సిలర్గా ఉండి మేము వేరే వాళ్ళ ద్వారా వినాల్సి వస్తుంది. అది ముఖ్యమైనది. తర్వాత వార్డులలో ఎవరి వార్డులలో వాళ్ళకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుసార్లు మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. దానికి ఎటువంటి స్పందన లేదు. అందుకోసం మేము 3 years కంప్లీట్ కాగానే మనం అవిశ్వాసం కోరటం జరిగింది. అప్పుడు కూడా మేము 9 మందిని ఏకదాటి మీద ఉండి కలెక్టర్ గారిని కలవటం, అంత పద్ధతి ప్రకారం చాలా సిస్టమేటిక్గా ఇంత కూడా ఏమాత్రం ఏమరపాటు లేకుండా మేము సమర్పించటం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఇక్కడ జిల్లా నాయకత్వం కూడా వాళ్ళ వైపే మొగ్గు చూపటం వల్ల మాకు ఆగిపోవటం జరిగింది. అప్పుడు రెండవసారి ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే, ఈ కలెక్టర్స్ తొందరగా 2-3 మారటం వల్ల యాక్చువల్గా అది చెయ్యొచ్చు. ఇది అడ్వకేటు ఏదో పేపర్స్ అవి సబ్మిట్ చేయకపోవటం, పాతది కొట్టేసింది పెట్టకపోవటం, తర్వాత కలెక్టర్ అందుబాటులో లేకపోవటం, అట్లా అది వెనుకబడిపోయింది. మళ్ళీ మేము ఏం చేసామంటే మొన్న కొత్తగా 3వసారి ఇచ్చాం ప్రజావాణిలో 3వసారి కూడా మనం ఇవ్వటం జరిగింది. మేడం గారు, కలెక్టర్ హరిచందన మేడం గారు సానుకూలంగా స్పందించినారు. మాకు అడిషనల్ కలెక్టర్ గారు కూడా స్పందించినారు. మేము నల్గొండలో ఎట్లా సక్సెస్ఫుల్గా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఈసారి మేము చేస్తామని మాకు మాట ఇచ్చినారు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు. ఇప్పుడు మాకు 15వ తారీఖున ఉన్నది. తప్పకుండా అది విశ్వాసం నెగ్గుతుంది. కొత్త చైర్మన్, కొత్త వైస్ చైర్మన్ వస్తారు. కొత్తగా ఏర్పడిన నందికొండ మున్సిపాలిటీని మామూలుగా సామాన్య ప్రజలకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని మా ఉద్దేశం అండి. దాని కొరకే మేము ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. పనులు సరిగా లేదు,
పర్యవేక్షణ లేదు. అందుకోసం మనం అన్నీ తెలిసి కూడా ఊరుకుంటే కూడా పద్ధతి కాదు. అది ఒక ప్రజాప్రతినిధిగా అని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. తప్పకుండా అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మన నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని చెప్పి అనే సంకల్పంతోనే నందికొండ మున్సిపాలిటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత 4 సంవత్సరాల నుండి మెజార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈరోజు కాంగ్రెస్ నుంచి మొన్న స్థానిక ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలో 2 కౌన్సిలర్లు అందులో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ పెట్టారు కదా, మరి వీళ్ళు పెట్టిన దాంట్లో ఇప్పుడు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇది పార్టీల తరపున నుంచి మేము అనుకోవాలా, లేకపోతే అందరూ కలిసి కట్టి ఉమ్మడిగా దీన్ని చేయాలని మీరు చూస్తూ ఉన్నారు? పార్టీలకు సంబంధం లేదండి. మేము ఫస్ట్ నుంచి 9 మంది ఒకే మాట మీద ఉన్నాం. ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక్క రోజు కూడా ఒక్కరము అటు కానీ ఇటు కానీ లేదు. అది పార్టీలు అంటే ఒక పార్టీ మీద కొంత అభిమానంతో వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇక్కడ వాళ్ళకి సరైన గౌరవం పొందలేకపోయినారు, వాళ్ళు వెళ్ళినారు. దాంట్లో అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ మున్సిపాలిటీ వచ్చేసరికి మేమందరం ఒకటే మాట, మేమందరం కూర్చొని మాట్లాడుకొని పార్టీలకు అతీతంగా చైర్మన్ని వైస్ చైర్మన్ని ఎన్నుకుంటాం.